హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈరోజు నేను చూపించేస్తుంది టమాటా రైస్. చాలా సింపుల్గా చాలా క్విక్గా ఒక్క 10 మినిట్స్లో అయిపోవాలంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్ అని చెప్పొచ్చు రెసిపీ. ఇందులో మసాలాల కింద మనం ఫస్ట్ కొంచెం బిర్యానీ ఆకు, జీరా, పువ్వు, లవంగం, ఇలాచి అన్నీ వేసుకొని వేపండి. కొంచెం ఆయిల్ ఆర్ గీ రెండు మిక్స్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను తీసుకుంటుంది బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత మీకు ఏమైనా ఇంకా వెజిటబుల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇంకా గ్రీన్ పీస్ ఉంటాయి కదా, గ్రీన్ బఠానీలు కానీ ఆలు అవి వేయచ్చు. నేను మాత్రం మోస్ట్లీ టమాటో, ఆనియన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ఆనియన్స్, నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి బాగా మగ్గిపోవాలి, కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. అది చేంజ్ అయిన తర్వాతనే మెయిన్ టమాటో అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 చిల్లీ కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రెష్గా పేస్ట్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను 3 టమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. సో ఇది బాగా మగ్గిపోవాలి. సో ఇందులోకి కొంచెం పసుపు, అట్లానే చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ కూడా రిక్వైర్ అమౌంట్లో 1 టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను టమాటో పేస్ట్ కూడా యాడ్ చేశాను. టమాటో ఇంకొంచెం నాకు కావాలనిపించింది, ఇంకొక 1 టమాటో తీసుకొని దాన్ని పేస్ట్ కింద చేసి అది కూడా ఇందులో యాడ్ చేసుకున్నా. సో అది మొత్తం కూడా మగ్గిపోయేదాకా జస్ట్ లిడ్ క్లోజ్ చేసేసి వదిలేసాను. సో మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లనే కొరియాండర్, ఈ 2 కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో జీలకర్ర పౌడర్ కానీ ఏదైనా మసాలా పౌడర్ ఏదో ఒకటి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ వాష్ చేసిన బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని కూడా మిక్స్ చేసి మొత్తం మిక్స్ చేయాలి.
సో 2 కప్స్కి 2.5 కప్స్ వాటర్ అనేది సరిపోతుంది ఎనఫ్. ఇక్కడ మీరు ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఇక్కడ ఈ వాటర్ని టేస్ట్ చేస్తే మీకు సరిపోతుంది. సో ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకుంటే చాలు. సో అట్లా ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. మోస్ట్లీ 1 విజిల్లోనే బాయిల్ అయిపోతుంది నాకైతే. సో మీరు యాడ్ చేసుకునే మీ కుక్కర్ని బట్టి ఇంకొక విజిల్ కావాలో లేదో ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ట్రై చేయండి. అంతే. పైన కొంచెం నెయ్యి మళ్ళీ వేసుకోండి పైన, చాలా బాగుంటుంది టేస్ట్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ.